వచనము అందరూ చదువుతాం. నీ దేవుడైన యెహోవానే సేవింపబడెను, అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానము దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుడి మాటలు దీవించుగా. దేవుని సేవించటం వలన కొంతమంది ఏమనుకుంటారంటే ఎన్నో నష్టాలు, కష్టాలు, శ్రమలు, బాధలు, దేవుని సేవలో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనేవి, రోగాలు అనేవి, ఇబ్బందులు అనేవి, ఇరుకులు అనేవి కలుగుతూ ఉన్నాయి. కనుక దేవుని సేవ చేయటము నిష్ఫలము, వ్యర్థము అని మలాకి గ్రంథంలో చోటు రాయబడి ఉంది. ఇలా అనుకునేటువంటి వాడు ఉన్నారు. అయితే దేవుని సేవించడం వలన కలిగేటువంటి లాభం అది ఎంతో ఆశీర్వాదం, ఉత్తమమైనటువంటి దేవుని సేవ. కనుక దేవుని సేవించడం వలన దేవుడు మనకు మన అనుదిన ఆహారం పానములు ఆయన దీవించేవాడు ఉన్నాడు. అనుదిన ఆహార పానములు దేవుడు దీవించడం ద్వారా మనకి ఎలాంటి అనారోగ్యాలు రావు. అందుకే దేవుడు ఏమంటాడంటే నేను నీ మధ్య రోగమును తొలగించేదను. కనుక మనము ఆయన పని చేస్తే మత్తయి సువార్త 6:33 మొదట నా నీతిని నా రాజ్యము వెతుకుడి, అటు తర్వాత మీకు అవన్నీ అనుగ్రహింపుడు అన్నాడు.